ఉపాధి హామీ పథకాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు అనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. తప్పుడు మస్టర్లు వేసి ఎక్కువ మంది పనులకు హాజరైనట్టుగా చూపించి నిధులను కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే గ్రూప్లోని వ్యక్తులను వేర్వేరు చోట్ల ఫోటోలు తీసి వేర్వేరు గ్రూపులుగా చూపిస్తున్నారు. అంతేకాకుండా ఉపాధి పనులు కావాలంటే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ఓటు వేయాలి అనే కండిషన్స్ పెడుతున్నారు. ఉపాధి హామీపై వినిపిస్తున్న ఆరోపణలపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ టీడీపీ నాయకులు డబ్బులు దండుకుంటున్నారంటూ బలమైన ఆరోపణలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఉపాధి హామీ పనులు కావాలంటే టీడీపీకి జై కొట్టాలంటూ కొత్త రూళ్లు తీసుకురావడంతో ఉపాధి కూలీలు పని లేక ఆందోళన చెందుతున్నారు. అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని తోవి గ్రామంలో ఉపాధి హామీ పనులు దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. 10 మంది వస్తే 40 మంది హాజరైనట్లు సృష్టించి ఫోటోలను మార్పింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఒకదానికి 4 మస్టర్లు వేసి కూలీ డబ్బులను స్వాహా చేస్తున్నారు. మస్టర్లలో పేర్లు వేరుగా ఉన్నప్పటికీ ఫోటోలు మాత్రం ఆ 10 మందివే ఉంటాయి. 3 గ్రూపులకు గాను 9 గ్రూపులు పనిచేస్తున్నట్లు చూపుతారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేస్తామంటేనే ఉపాధి పనులకు రావాలని కండిషన్ పెడుతున్నారు టీడీపీ నేతలు. తోవి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలను సాక్షి టీవీ రిపోర్టర్ పరిశీలించగా చాలా తక్కువ మంది కూలీలు తారసపడ్డారు. గతంలో ఆ గ్రామంలో ఈ పనులకు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు. కానీ ప్రస్తుతం వారంతా కూలీ పనులకు వెళ్లాలంటే టీడీపీకి ఓటు వేయాలనే నిబంధన నచ్చక పనులకు దూరంగా ఉంటున్నారు. వేసవి కాలంలో సొంత ఊరిలో పనులకు వెళ్లలేక బయట ఊరికి వెళ్లే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది పోతారు, కొంతమంది లేదు. ఉన్ని ఆదరలు కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కానీ వేసుకుంటారు. అంతే. ఇంకా అంటే ఎట్లా వేసుకుంటారు? అది వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తానంటే ఉపాధి పనులకు రా, లేదంటే పనులకు రావద్దు అన్నందుకు తాను పనులకు పోవటం లేదంటూ తోవి గ్రామస్తుడు లక్ష్మణ తెలిపారు. ఎప్పటినుంచో వైఎస్ఆర్సీపీతోనే ఉన్నామని, పనులు లేకపోతే పస్తులుండి గంజి తాగైనా బతకగలమని, కానీ టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని లక్ష్మణ తెలిపారు. ఓటు వేసేటట్లుంటే మాకు పనికి తేండి. ఎవరికి ఓటు? వాళ్ళకి సర్పంచులకి వేయాలంటారు పని నష్టం టీడీపీ. మాముండే మాకు మీకు ఓటు వేసేలామో మా పనికి రామా అనే మా మాట. మాకు తెలుగుదేశం నెక్స్ట్ సర్పంచులకు కూర్చున్నే కూలిస్తాం, మీరు ఇంట్లో ఉండే కూలిస్తాం, మాకు ఓటు వేయాల. గ్రామంలో ఉపాధి లేకపోతే పట్టణాలకు వెళ్లి బతకగలం, అంతేకాని ఓటు వేస్తే పని కల్పిస్తామంటే మాత్రం పనికి పోమని కూలీలు అంటున్నారు. ఇంకో 4 సంవత్సరాలు కష్టపడితే ఈ కష్టకాలం పోతుందని చెబుతున్నారు. కూటమి దాష్టిక పాలన ఎంతవరకు భరించగలమో తెలియట్లేదని వారి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఉపాధి హామీ పనులలో టీడీపీ నాయకులు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారంటూ విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టొద్దంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూలీలకు సరైన ఉపాధి కల్పించాలంటూ వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.